అందరూ ఇంటికి వాటర్ ప్యూరిఫైయర్ కొనేటప్పుడు 7 స్టేజ్ ఫిల్టరేషన్, 12 స్టేజ్ ఫిల్టరేషన్ ఇలాంటి హై స్టేజెస్ ఫిల్టరేషన్ చూసి ఏది కొనాలో అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. కానీ నిజానికి 5 స్టేజ్ ఫిల్టరేషన్ పైనుండే ఏ ఫిల్టరేషన్ అయినా అన్ని మార్కెటింగ్ గిమిక్స్ మాత్రమే. మనకు కావాల్సిన 5 స్టేజ్ ఫిల్టరేషన్లో ముఖ్యంగా ఇవి ఉన్నాయో లేదో చూడండి. సెడిమెంట్ ఫిల్టరేషన్, మైక్రాన్ ఫిల్టరేషన్, కార్బన్ ఫిల్టరేషన్, ఆ తర్వాత ఆర్ఓ మెంబ్రెయిన్ ఫిల్టరేషన్, ఆ తర్వాత చూస్తే పోస్ట్ కార్బన్ ఫిల్టర్. ఇవి ఉంటే చాలు. దీనికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని వాటర్ ప్యూరిఫైయర్లలో TDS కంట్రోలర్ అని ఇస్తున్నారు. ఎందుకంటే నీటిలో మినరల్స్ కావాలి, అందుకే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకోమని చెబుతారు. నిజానికి చూస్తే ఆర్ఓ మెంబ్రెయిన్ లోపలికి వెళ్ళి వచ్చినప్పుడే మీకు హెవీ మెటల్స్ అన్ని ఫిల్టర్ అవుతాయి, అందులో బ్యాక్టీరియా కూడా ఫిల్టర్ అవుతుంది. కానీ మీరు కార్బన్ ఫిల్టర్ తర్వాత ఉన్నదాన్ని ఇందులో మిక్స్ చేసి అడ్జస్ట్ చేస్తారు, అందులో మీకు బ్యాక్టీరియా రిమూవ్ అవ్వదు, హెవీ మెటల్స్ కూడా రిమూవ్ అవ్వవు. ఇది నిజానికి చాలా ప్రమాదకరం. అందుకే అలాంటి వాటిని దయచేసి క్లోజ్ చేసి ఉంచండి, దాన్ని వాడకండి. మీరు నేరుగా ఆర్ఓ నీటిని అలాగే తాగవచ్చు. ఆ నీటిలో మీకు మినరల్స్ లేకపోయినా పర్వాలేదు. మీరు తినే చాలా ఆహార పదార్థాల నుండి మీకు మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. అందరూ ఇంటికి